ఎండోమెట్రియోసిస్ ఈజ్ ఎన్ ఎనిగ్మాటిక్ డిసీజ్. ఎందుకు ఎనిగ్మాటిక్ డిసీజ్ అంటామంటే ఇట్ ఈస్ ఎ మిస్టీరియస్ డిసీజ్ అండ్ ఎ మిస్చ్యూస్ డిసీజ్ అండ్ నాన్ స్పెసిఫిక్ డిసీజ్. వీ డోంట్ నో ది ఈటియాలజీ ఆఫ్ ది డిసీజ్. సిమిలర్లీ ఈ రూట్ కాజ్ ఏంటన్నది కూడా మనం ఇంకా ఇప్పటికీ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. అలాగే ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ దీనికి క్యూర్ కోసం ట్రీట్మెంట్ కూడా ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇది చాలా రేర్గా అందరూ వింటూ ఉంటారు. మహిళల్లో చాలామందికి ఎండోమెట్రియోసిస్ అంటే పూర్తిగా తెలియదు. ఎండోమెట్రియోసిస్ అంటే అసలు అర్థం ఏంటంటే మనకి ఏదైతే పీరియడ్స్ వచ్చే సెల్స్ ఉంటాయో అది ఎక్కడ ఉంటుందంటే గర్భాశయము ఇన్నర్ లేయర్లో ఉంటాయి. అవి షెడ్ అవుతూ పీరియాడికల్గా బ్లీడింగ్ అది వస్తుంది. అవి ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి గర్భాశయం ఇన్నర్ లేయర్లో మాత్రమే ఉండాలి. అలా కాకుండా అవే సెల్స్, ఎండోమెట్రియల్ సెల్స్, ఆ టిష్యూస్ ఆ ఇన్నర్ లేయర్లో కాకుండా గర్భాశయం కండరంలో ఉన్నదనుకోండి, అదొక టైప్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. ఓవరీస్లో డెవలప్ అయ్యాయి అనుకోండి అవే సెల్స్, దాన్ని చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ది ఓవరీస్ అంటారు. లేదా డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ అని రెక్టోసిగ్మాయిడ్ సెప్టంలో కానీ, పెద్ద పేగుల్లో కానీ, ఈవెన్ డయాఫ్రమ్ కింద కానీ, శరీరంలో ఏ భాగమైన ఆఖరికి ఆపరేషన్ చేసిన మచ్చ దగ్గర కూడా ఎండోమెట్రియోసిస్ వస్తుంది. దాన్ని స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఇలా రకరకాలుగా వస్తున్నప్పటికీ సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే అయితే నెలసరిలో నొప్పి ఎక్కువ రావడం కానీ, లేకపోతే కాపురం చేసేటప్పుడు నొప్పి ఎక్కువ రావడం కానీ, ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదుర్కోవడం కానీ, బ్లీడింగ్ హెవీగా అవ్వడం కానీ, అలాగే ఇంకా మోషన్కి అయ్యేటప్పుడు పెయిన్ రావడం కానీ, మెయిన్గా లోయర్ అబ్డామినల్ పెయిన్. ఒక్కొక్కప్పుడు పీరియడ్స్తో రిలేషన్గా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు పీరియడ్స్తో రిలేషన్ లేకుండా కూడా హెవీగా లోయర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఇలాగా మనం చేసే పనికి ఇబ్బంది కలగజేస్తూ ఈ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అయితే చాలా కారణాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సిమ్టమ్స్ చాలా కండిషన్లో వస్తాయి. అయితే మనకి మైండ్లో మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, అంటే ఎండోమెట్రియోసిస్ కూడా ఉండే పాసిబిలిటీస్ ఈమెకు ఉన్నాయేమో అని చెప్పేసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఏ పరీక్షలు చేస్తే మనం ఎండోమెట్రియోసిస్ అని చెప్పగలం? చాలా కష్టం. రకరకాల టెస్టులు ఉన్నాయి. ఇప్పటికీ సెలైవా నుంచి మైక్రో ఆర్ఎన్ఏ టెస్ట్ ద్వారా ఎండోమెట్రియోసిస్ కనుక్కోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అలాగే CA-125 అనే టెస్ట్ చేయడం వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ చెప్పొచ్చు అంటున్నారు. CA-125 చాలా కండిషన్లో పెరుగుతుంది, ఎండోమెట్రియోసిస్లో కూడా పెరుగుతుంది. అప్పుడు ఇదే ఎండోమెట్రియోసిస్ అని చెప్పడం కష్టం. అయితే CA-125 టెస్ట్ తాలూకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్కి ఈ మహిళ రెస్పాండ్ అయిందో లేదో తెలుసుకుందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CA-125 80 ఉందనుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 20కి వచ్చింది అనుకోండి, అంటే ఎండోమెట్రియోసిస్ ఈమెకి తగ్గుతుంది. సిమ్టమ్స్ తగ్గడమే కాకుండా లోపల డిసీజ్ కూడా ప్రోగ్రెస్ తగ్గిందనే విషయం మనకు తెలుస్తుంది. ఆ రకంగా ఉపయోగపడుతుంది తప్ప దీనికి స్పెసిఫిసిటీ లేదు. మరి ఎలా తెలుసుకోవాలి? ఓన్లీ గోల్డ్ స్టాండర్డ్ మోడ్ ఆఫ్ డయాగ్నోసిస్ ఈజ్ లేపరాటమీ ఆర్ లాప్రోస్కోపీ. అంటే మనము లాప్రోస్కోప్ ద్వారా మన కళ్ళతో స్వయంగా చూస్తేనే ఎండోమెట్రియోసిస్ని మనం డయాగ్నోస్ పెట్టగలం. అంతేకాకుండా ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఎండోమెట్రియోసిస్ అనుకున్నది, ఆ టిష్యూని తీసి బయాప్సీ చేయడం, అది హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్లో స్పెసిఫిక్గా ఎండోమెట్రియల్ సెల్స్ ఉంటాయి, అలాగే హీమోసిడ్రిన్ లేడెన్ మ్యాక్రోఫేజెస్ కూడా ఉంటాయి. అప్పుడే మనం ఎండోమెట్రియోసిస్ అని కన్ఫర్మ్డ్గా చెప్పగలం. మరి ట్రీట్మెంట్ ఏంటి ఇస్తాము? ఇలాగే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఎండోమెట్రియోసిస్. ఓన్లీ వీ కెన్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ వీ కెన్ రెడ్యూస్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్. దానికోసం అటు మెడిసిన్స్ అయినా వాడచ్చు, మెడిసిన్స్ తగ్గకపోతే సర్జరికల్ ఇంటర్వెన్షన్కైనా చేయాల్సి ఉంటుంది. మెడిసిన్స్ అంటే ప్రొజెస్ట్రాన్స్ వాడతారు కొంతమందికి. ప్రొజెస్ట్రాన్స్లో మెయిన్గా డైనోజెస్టన్ ఉంది, డిడ్రోజెస్ట్రాన్ ఉన్నది. తర్వాత ఇంకా ముందుకెళ్తే GnRH ఎగోనిస్ట్ ఉన్నాయి, అవి ఇంజెక్షన్స్ రూపంలో మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదా 3 మంత్లీ ఇంజెక్షన్స్ అని ఇస్తారు. ఇప్పుడు కొత్తగా GnRH యాంటగనిస్ట్ ఓరల్గా వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి. ఇలాగోలిక్స్ అంటారు. ఇలాగోలిక్స్ అనే ట్యాబ్లెట్ 100 to 150 mg ట్యాబ్లెట్స్ రోజుకోటి చొప్పున ఒక 6 నెలల నుంచి సంవత్సరం వేసేసరికి డిసీజ్ ప్రోగ్రెస్ తగ్గి ఆ అమ్మాయికి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా ఉండి హ్యాపీగా ఉండగలుగుతుంది. ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
అయితే ఇలాగోలెక్స్, జిఎన్ఆర్హెచ్ అగనిస్ట్ ఎంత మంచివో ఎండోమెట్రియోసిస్ తగ్గించడంలో కొంత హాని కూడా కలగజేస్తాయి. అంటే బోన్ తాలూకా సాంద్రత తగ్గిస్తాయి. లేదా వాసోమోటార్ సిమ్టమ్స్ అంటే ఒళ్ళంతా వేడిగా అయిపోవడం, చెమటలు పట్టడం వాసోమోటార్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ కాజ్ చేస్తాయి ఇవి. సో అంచేత కొద్దిగా లో డోస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇస్తూ ఇలాగోలెక్స్ వాడడం, అంటే దీన్ని ఈ ఈ రకంగా కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఇలాగోలెక్స్ ఇస్తూనే ఒక పక్క వాసోమోటార్ సిమ్టమ్స్ తగ్గడానికి ఈస్ట్రోజన్స్ కూడా పెడుతూ ఉంటారు అనమాట. సో ఇలా మెడిసిన్స్ వాడినా కూడా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది, సిమ్టమ్స్ తగ్గలేదంటే ఒక్కొక్కసారి మనం ల్యాప్రోస్కోపీ కానీ అయితే డైరెక్ట్గా ల్యాపరాటమీ అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఓవరీస్లో ప్రాబ్లం ఉంటే ఓవరీస్ రిమూవ్ చేయడం కానీ, ఓవరీలో ఉన్న సిస్ట్ రిమూవ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి పిల్లలు కలిగి ఉన్నట్లయితే ఎడినోమయోసిస్, అదర్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం యూట్రస్లో ఉండి యూట్రస్ ఎన్లార్జ్ అయితే యూట్రస్ రిమూవల్ కూడా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. లేదంటే రెక్టో సిగ్మాయిడ్ జంక్షన్ దగ్గర ఉంది, లేకపోతే పిరిటోనియం అంతా వ్యాపించి ఉందనుకోండి, లేజర్ ఉపయోగించి కానీ లేకపోతే డైథెరమీ ఉపయోగించి కానీ ఎండోమెట్రియల్ టిష్యూ అంతా డిస్ట్రాయ్ చేసి తర్వాత మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రకంగా ఎండోమెట్రియోసిస్ మనకు తెలియకపోయినా 10% ఆఫ్ ది ఉమెన్ ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతున్నారు. సిమ్టమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. నెలసరిలో నొప్పి వస్తుంది, మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది అనుకుంటాం. ఆ మాత్రలు ఏంటి? నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవి వాడడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఎంతకాలం పెయిన్ కిల్లర్స్ వాడతారు? రెండోది కాపురం చేస్తే పెయిన్ వస్తుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. మూడోది మోషన్కి వెళ్ళినా పెయిన్ వస్తుంది, లోయర్ అబ్డోమినల్ పెయిన్ వస్తుంది. ఇలా ఎనాలిసిక్స్ వాడకుండా ఉండలేం. కాబట్టి డెఫినెట్గా ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ పెట్టినట్లయితే నేను చెప్పినట్టుగా మెడిసిన్స్ కానీ ల్యాప్రోస్కోపీ విధానం ద్వారా కానీ నేను తగ్గించుకోవచ్చు. అంచేత ఎండోమెట్రియోసిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ డిసీజ్. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్. ప్రత్యేకించి ఈ ఎండోమెట్రియోసిస్ గురించి ఈ మార్చి నెలలో ఇది అవగాహన మాసం కాబట్టి ఎండోమెట్రియోసిస్ గురించి ప్రజలందరికీ తెలియాలి, ముఖ్యంగా మహిళలకి తెలియాలనే ఉద్దేశంతో మార్చి నెలని పరిగణించబడుతుంది ఎండోమెట్రియోసిస్ మంత్ అని, ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్ అని. సో ఎండోమెట్రియోసిస్ గురించి అందరూ తెలుసుకోవాలి, దానికి అవైలబుల్ ట్రీట్మెంట్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయో తెలుసుకోవాలి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఎందువల్ల వస్తుంది అది కూడా తెలుసుకొని అవగాహన ఉంటే డాక్టర్తో మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.